ఆయనకి సంబంధించిన నామస్మరణ ఎక్కడుందో, ఆయన నామం ఎక్కడ గణపరచబడుతుందో, ఆయన పేరు ఎక్కడ పెట్టబడిందో, ఆయన నామం ఎక్కడ అంటే ఘనపరచబడుతుందో అక్కడికి వస్తుంది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అక్కడి నుండి అది శాఖోపశాఖలుగా ప్రతి ఇంటికి రిలీజ్ అవ్వడానికి విశ్వాస గృహాలైనటువంటి కుటుంబాలు ఇక్కడికి వస్తాయి. స్తోత్రం చెప్పాలి. ఎవరు అర్హులో, ఎవరికి విశ్వాసం ఉందో, ఎవరు వాగ్దానం పొందగలరో వారు ఇక్కడికి వస్తారు. అర్థమవుతుందా? వారు వాక్యమును విని, అర్థమవుతుందా, వాక్యాన్ని అవలంబించుకొని వాగ్దానాన్ని నమ్మితే వారి అకౌంట్లోకి ఈ అర్హులైనటువంటి వారికి వచ్చినట్లు, వారి అకౌంట్లోకి ఇది వచ్చేసినట్లు దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబాల్లోనికి వస్తుంది. అందుకు నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ కుటుంబము దేవుని నామ మహిమార్థమై అందరికీ కనిపించినట్లు, సూర్యుడు అందరికి కనిపిస్తాడు, చంద్రుడు అందరికి కనిపిస్తాడు, నక్షత్రాలు అన్నీ అందరికి కనిపిస్తాయి. అలాగనే నీ కుటుంబం లోకంలో అలాగూ కనిపించాలా, అది దేవుడు కోరుకుంటున్నాడు. నీ పేటలో ఉన్నావా, నీ పేటలో, నీ బంధువుల్లో, నీ రక్త సంబంధుల్లో అలాగూ నీ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని చూసి ఫాలో అవ్వాలి లోకం. గమనిస్తున్నారా? హల్లెలూయా చెప్పగలరా? నీ కుటుంబంలో ఒక భర్త ఒక సూర్యుడిగా ఉండాలి. అర్థమవుతుందా? ఒక భార్య ఒక చంద్రబింబంలాగా ఉండాలి. ఒక పిల్లలు, నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలు నక్షత్రాల్లాగా ప్రకాశించాలి. దీనికి నేను త్వరగా చెప్పేస్తాను. హల్లెలూయా. ఈ ఫ్యామిలీ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి మాదిరికరంగానే ఉంది. హల్లెలూయా. వారు దేవుని మాటకు లోబడి బ్రతుకుతుంది ఆ ఫ్యామిలీ. స్తోత్రం చెప్పు. దేవుడు ఉండమన్న దగ్గర ఉంటుంది, తిరగమన్న దగ్గర తిరుగుతుంది. దేవుడు చెప్పినట్లు తూచ తప్పకుండా నడుస్తుంది ఆ కుటుంబం. అందుకనే ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి, ప్రపంచానికి సూచనలుగా ఉన్నాయి, ప్రపంచానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంది ఆ కుటుంబం. అర్థమవుతుందంటారా? హల్లెలూయా. సూర్యుడు కొంచెం తన క్రమం తప్పి కొంచెం కిందకు వస్తే భూమి ఏమైంది? అట్ల పెండమైంది. అట్ల పెండం తెలుసుగా, మాడిపోయింది. మనమేమో కోడి మాంసం ఫ్రై అవుతాం. కొంచెం కిందకు వస్తే ఓకే, సరే కిందకొద్దు. కొంచెం కానీ ఈ భూమికి సూర్యుడు కొంచెం పైకి వెళ్ళాడు అనుకో, దేవుని మాటకు లోబడకుండా డీప్ ఫ్రీజ్ అయింది. డీప్ ఫ్రీజ్ అయితే ఏమవుతాం? కొంచెం దేవుడు చెప్పిన దానికి 1 ఇంచు కిందకు వచ్చినా, 1 ఇంచు పైకి వెళ్ళినా మనం దస్తాం. అర్థం కావట్లేదా? అంటే ఇప్పుడు ఈ సూర్యుడు ఎవరి మాటకు లోబడుతున్నాడు? దేవుని మాటకు లోబడుతున్న ఈ సూర్యుడు ప్రపంచానికి వెలుగుగాను, ప్రపంచానికి ఆరోగ్యాన్ని పంచుతుంది. స్తోత్రం చెప్పాలి. ప్రపంచానికి వెలుగు మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పంచుతాడా? ఎంతమందికి తెలుసు ఆరోగ్యం ఇస్తాడని? సూర్యుడి ద్వారా ఆరోగ్యం వస్తుందని ఎంతమందికి తెలుసు? ఆ మధ్య ఈ కరోనా వచ్చి చచ్చేటువంటి వాళ్ళని ఎక్కడుండమన్నారు అన్న? రాజకుమార్ అన్న ఎక్కడుండమన్నారన్న? ఎండలోనే కదా అన్న మాకు చెప్పాడు. అదేంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి ఎండలో ఉండనోడికి. ఏంటి అన్నయ్యి? డి విటమిన్ ట్యాబ్లెట్లు. ఇక్కడ మామిడి చెట్టు ఉంది, మా నాన్న వేసాడు దాన్ని. అది మా నాన్న పోయాడు కానీ అది ఉంది. దాన్ని మనం షెడ్ వేసాం. గమనించాలి, షెడ్ వేస్తే సగం చెట్టు ఏమో షెడ్ కింద ఉంది, సగం షెడ్ ఏమో షెడ్ కవతలు ఉంది. కరెక్ట్గా చూడండి మీరు. సగం ఒకే చెట్టు, ఒకే మొదలు, సగం కొమ్మలేమో అవతలకు ఉన్నాయి, సగం కొమ్మలు నీడ కింద ఉన్నాయి. నేను అనుకున్నాను ఏం కాదులే, అంతా ఇటు చుట్టూ కాసింది అనుకున్నాను. కరెక్ట్గా కాపు టయానికి వచ్చేసింది. కాపు టయానికి వచ్చిన తర్వాత ఇది పచ్చగానే ఉంది, అది పచ్చగానే ఉంది. విచిత్రమైన సంగతి ఏమిటంటే ఎండలో ఉన్న వైపు మాత్రమే పూత వచ్చింది, నీడ కింద ఉన్నది పూత రాలా.
రోజు పంది తాగినట్టు తాగిద్ది నీళ్లు. పూతరాల పైపెచ్చు నేను ఆకులు పచ్చగా ఉన్నాయి, ఏంటి దానికి దీనికి తేడా అంటే ఇది పచ్చగా ఉంది కానీ చాలా మందంగా ఒక రకంగా తయారైన యువతల ఆకులు, అవతల పల్సగా నవనవనవలాడుతూ వస్తూ అందులో నుండే పోతొచ్చింది. పోతొచ్చి 40 కాయలు ఎన్నో కాయలు కాసింది, కాపుకొచ్చినాయి. ఆ కాయలు కోసుకున్నాం. అటువైపే ఎండ ఎక్కడ తగిలిద్దో అక్కడే, ఎండ తగిలిన దగ్గరే కాయలు వచ్చినాయి. దాన్ని ఇప్పుడు పచ్చడి కూడా పెట్టారు కదా, పచ్చడి కూడా పెట్టేశారు నిన్న. స్తోత్రం చెప్పాలి. ఇటువైపు ఒక్క కాయ కాదు కదా, పూత కూడా రాలేదు. ఎందుకంటే ఎండ ఎక్కడ తగలదో ఆ ఎండ, ఆ సూర్యరశ్మి ఎక్కడుండదో అక్కడ ఆరోగ్యం ఉండదు. గమనించాలి. ఈ రెండింటిని మీరు వెలుగు వస్తుంది, ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక భర్త అనేటువంటి వాడు గమనించాలి. ఇప్పుడు నేను స్ట్రైట్గా వస్తున్నాను, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు భర్త అనేటువంటి వాడు పెద్ద జ్యోతే కాదా ఇంట్లో? అబ్బాయి ఇప్పుడు మీకే వెనకున్నటువంటి వారు వినాలి. నువ్వు పెద్ద జ్యోతివా చిన్న జ్యోతివా? ఇంట్లో పెత్తనం ఎవరిది? సూర్యుడిదా చంద్రుడిదా? మీ ఫ్యామిలీలో ఎవరు నాయకులు, ఎవరు ఇద్దరు ఏలుతున్నారన్నాడు. రాత్రిని ఏలేది చంద్రుడు, పగలను ఏలేది సూర్యుడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ సూర్యుడు ఏం చెయ్యాలి? ఈ సూర్యుడి మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పగలరా? తన ఫ్యామిలీని, తన కుటుంబాన్ని వెలుగులో నడిపించుకోగలిగినటువంటిదే సూర్యుని యొక్క పని, యజమానుని యొక్క పని. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వాక్యములో ప్రభువు చెబుతాడు ఆ మాట. చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును, గమనించాలి, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును, తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. లోకము ఎక్కడుందో నీకు ఇప్పుడు తెలుసు. నువ్వు సత్యాన్ని ఎరిగిన సూర్యుడివైతే నీ పిల్లలను ఎక్కడ నడిపించుకుంటావు? వెలుగులో నడిపించుకుంటావు, సత్యమందు నడిపిస్తావు. నేను అబ్రహామును ఎరుగుదును. ఒక సూర్యుడు ఎలాగూ ప్రకాశించి ఆ వెలుతురులో నడిపించుకుంటాడో నీ కుటుంబాన్ని అలా నడిపించుకోగలిగినటువంటి వాడే ఒక యజమానుడు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను, లోకమంతా చీకట్లో ఉంది. అబ్రహాముని గురించి మాత్రమే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తన తరువాత నీతి మార్గములో, సత్య మార్గంలో నడిపించుకోవడానికి అబ్రహాము నేను ఎరుగుదును అంటాడు. నోవాహు కాలములో తన చుట్టూ నాశనకరమైన పాపమే, నాశనకరమైన పరిస్థితే. ఒక్కడున్నాడు ఆ ఇంట్లో సూర్యుడు లాంటి వాడు, ఒక్కడున్నాడు ఒక యజమానుడు. 3 కొడుకులని 3 కోడలను తన భార్యను ఒక వెలుగులో సత్యములో నడిపించుకోగలిగాడు. ఇలాగూ మీరు ఉండాలని నా మనసారా కోరుకుంటున్నాను. మీరు